ప్రస్తుతం మనము మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం అయితే నెలకొని ఉంది. ఏదైతే మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దిలేటి బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉంది. తనకి అనేక రకమైన కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. జైలు జీవితం కూడా అనుభవించిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ విద్యార్థి వేదికకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా తను పనిచేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఏదైతే ప్రస్తుతము ఈ మూడవ వార్డులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మద్దిరెడ్డి గారు చెప్పండి, ఈ మూడవ వార్డులో ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి? అసలు ప్రధానంగా చాలా ఏళ్ల తరబడి తిష్ట వేసినటువంటి సమస్యల్లో ప్రధానం ఒక 3 సమస్యలు ఉన్నాయి. నిజానికి మక్తల్ ప్రాంతం మొత్తం అన్ని వార్డులలో రెగ్యులర్గా వాటర్ వస్తాయి. మంచినీటి సౌకర్యం అన్ని వార్డులకు కల్పించడం జరిగింది. కానీ ఈ వార్డుకు మాత్రం 3 రోజులకు ఒక్కసారి మంచినీటి సౌకర్యం వస్తూ ఉన్నది. నిజానికి 3 రోజులకు ఒకసారి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు, వాటర్ ట్యాంకులు వాళ్ళు ఏదో వాటర్ మినీ ట్యాంకులు నిర్మించుకున్న వాళ్ళు కాదు, చాలా పేదవాళ్ళు. వీళ్ళకు కేవలం కుండలు బకెట్లలో నింపుకొని జీవితాలు గడిపేటటువంటి జీవితాలకు రోజు మంచినీటి సౌకర్యం అందించాల్సినటువంటి పరిస్థితుల్లో కనీసం 3 రోజులకు ఒకసారి ఇవాళ అందించేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అది చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూలికి పోయేటటువంటి వాళ్ళు, ఇతర పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళకు ఇవాళ 3 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు తమ పిల్లలను తాము బతకడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. తక్షణ అవసరంగా ఇవాళ మంచినీటి సమస్య చాలా పెద్ద సమస్యగా ఇవాళ ప్రజల ముందున్నది. దాంతోపాటు మురికి కాలువలు మీరు చాలా కాస్త కిందికి వెళ్తే మొత్తం మక్తల్లో ఉన్నటువంటి మురికి నీళ్లు మొత్తం కూడా ఈ వాడ మీదుగానే కిందికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ వాడకు గుడ్డిగా నీళ్లు పైనుంచి మొత్తం మక్తల్ ప్రాంతంలో 25,000 మంది ఓటర్లు మక్తల్లో టౌన్ లో ఉన్నారు. ఆ 25,000 మంది ఆ మురికి నీళ్లు డ్రైనేజ్ మొత్తం కూడా ఇండ్ల మధ్యలో ఆగిపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడడం, లేదా వాళ్ళందరూ కూడా చాలా సందర్భాలలో కాలువలో పడి, ఇప్పుడు మీరు వస్తూ ఉంటే చూస్తే ఒక పెద్ద కాలువ ఉంది, ఏరియా నుంచి పోయే కాలువ. ఆ కాలువలో పడి దాదాపు ఇప్పటికీ ఒక 2-3 చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా దాన్ని నిర్మాణం చేసేటటువంటి ఒక పరిస్థితి లేదు. దాంతోపాటు మీరు రోడ్లు కూడా చూడండి, ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లే ఉన్నాయి తప్ప ఇవాటికి కూడా సిమెంట్ రోడ్లు లేవు. అంటే అది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ వార్డులకు సంబంధించిన విషయానికి వస్తే కనీస మౌలిక అవసరాలలో కూడా, మౌలిక సమస్యలు కూడా పరిష్కరించలేటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఏదైతే మీరు ఈ వార్డులో కనుక ఏదైతే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు? అయితే ప్రధానంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసము మనం మున్సిపల్ సమావేశం కావచ్చు, లేదంటే రేపు జరిగేటటువంటి బడ్జెట్లు కేటాయించిన తర్వాత కావచ్చు, నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఒక మినీ ట్యాంకును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రెగ్యులర్గా వాటర్ అందించడం కోసం. దాంతోపాటు ఇది మూడో వార్డుకు సంబంధించిన సమస్య కాదు, ఇది మక్తల్ మొత్తం కూడా పట్టించుకోవాల్సిన సమస్య. ప్రధాన కాలువ దీని మీద పోతుంది కనుక దాన్ని మంజూరు చేయించి దాన్ని అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా కనుక మార్చినట్లంటే, ఆల్రెడీ మున్సిపాలిటీ జీవో ప్రకారము ప్రతి మురికినీటి కాలువను అండర్ డ్రైనేజ్గా మార్చాలనేటటువంటిది ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి, దానికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా పాలకులు దాన్ని అమలు చేయట్లేదు. నేను గెలిస్తే తప్పనిసరిగా మురుగునీటి కాలువలన్నిటి కూడా అండర్ డ్రైనేజ్ కాలువలుగా మార్చడానికి నేను చాలా తీవ్రంగా కృషి చేస్తాను. ఈ ప్రధానంగా ఏదైతే 3 సమస్యలు ఉన్నాయో, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు నిర్మాణాలు, మంచినీటి సమస్య ఏదైతే ఉందో, మంచినీటి సమస్య పరిష్కరించుకోవడం కోసం ఇక్కడ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇక్కడ అదనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రెగ్యులర్గా ప్రజలకు ఉదయం సమయంలో నీళ్లు అందించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దానికోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. ఇక రెండో విషయానికి వస్తే, మొత్తం మక్తల్కి సంబంధించిన మురుగునీటి కాలువ, ప్రధాన కాలువ మొత్తం కూడా ఈ వాడ మీద పోతూ ఉన్నది కనుక అది ఇప్పటికీ చాలా విస్తీర్ణంలో కొనసాగుతున్నది. ఆ చిన్న కాలువ కాదు, పెద్ద కాలువగా మారిపోయినది. దానికోసం ఆల్రెడీ మున్సిపాలిటీ జీవో ప్రకారం, మున్సిపాలిటీ రైట్స్ ప్రకారం ప్రతి కాలువ అండర్ డ్రైనేజ్ కాలువగా మార్చాలని చెప్పేసి జీవోలు ఉన్నాయి. ఆ తర్వాత చట్టం కూడా చెప్తా ఉన్నది కనుక ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న దాఖలే లేదు. రేపు నేను కనుక గెలిస్తే ఈ ప్రధాన కాలువతో పాటు ఇక్కడ ఈ ఏరియాలో ప్రవహిస్తున్నటువంటి మురుగునీటి కాలువలన్నిటి కూడా అండర్ డ్రైనేజ్ కాలువలుగా మారుస్తా. జనాలు వ్యాధుల బారిన పడకుండా, దోమల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత కౌన్సిలర్గా నా బాధ్యత ఉంటుంది. రేపు తప్పనిసరిగా ఆ నిర్మాణాల్లో నేను భాగమైతా. దాంతోపాటు చాలా తీవ్రమైన సమస్యలుగా ఇవాళ వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితి, ఇండ్ల ముందే నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా సిమెంట్ వేయించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తా. అవి మౌలిక అవసరాలు కూడా ఏ కౌన్సిలర్ గెలిచినా, ఎవరు చేసినా ఇప్పటిదాకా ఏ రకమైన మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచారు మీ గెలుపు కోసం?
అంటే ప్రధానంగా చాలా ఏళ్ళుగా రాజకీయ రంగంలో ఒక సంస్కృతి కొనసాగుతున్నది. ఏదంటే రావడము, అమ్మ అయ్య అని మాట్లాడడము, ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇవ్వడము, వాళ్ళ మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం అనేటువంటి సంస్కృతి చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. అట్లాంటి రాజకీయాలు కాదు మనం చేయాల్సినటువంటిది. ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలి, నిజాయితీగా మనం ఏం చేయగలమో అది చెప్పగలగాలి. అట్లా ప్రజా విశ్వాసాన్ని చూడగలడం కోసం ఒక 16 డిమాండ్లతోటి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చిన. ఇప్పటిదాకా ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్క వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక స్పష్టమైన మేనిఫెస్టో లేదు. కేవలం నేను మాత్రమే మేనిఫెస్టోని తీసుకొస్తున్నా, ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ప్రజల దగ్గర ఈ మేనిఫెస్టోలోని అంశాలు చెప్పడం వల్ల ప్రజలు చాలా మంది ఒక మంచి అభిప్రాయానికి వచ్చా ఉన్నారు. 16 డిమాండ్లలో ప్రధానమైనటువంటిది ఈ కాలనీలో తిష్ట వేసినటువంటి ఒక 16 సమస్యలు, అది విద్యారంగం కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, వివక్షత కావచ్చు, లేదా నిధుల కొరతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ముఖ్యంగా చదువుకునేటటువంటి అబ్బాయిలకు ఇవాళ సరైన వాతావరణం కల్పిస్తే తప్ప ఉన్నత విద్యారంగాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. కనుక అట్లాంటి విద్యార్థుల కోసం ఒక మంచి స్టడీ హాల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని అట్లా ఒక 16 డిమాండ్లతోటి అద్భుతమైన మేనిఫెస్టో తోటి ప్రజలకు వెళ్తున్నా. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ప్రజలు ఈ మేనిఫెస్టో చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు ఏం మేనిఫెస్టో పెట్టారు మీరు ప్రజల యొక్క సంక్షేమం కోసం? ఏం మేనిఫెస్టో పెట్టారు? స్వీట్ అండ్ షార్ట్. ముఖ్యంగా దళిత వాడలలో కూలి చేసుకునేటటువంటి ప్రజల దగ్గర డబ్బులు నిల్వ ఉండేటటువంటి పరిస్థితి లేదు. అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా ఏ రెడ్డిల కాల్లో లేకపోతే ఇంకో కాల్లో మొక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక అట్లాంటి పరిస్థితి నా ప్రజలకు ఉండొద్దని దాంట్లో నుంచి ఏ అత్యవసర పరిస్థితులు అదంటే ఎమర్జెన్సీ హెల్త్ ఫండ్ను ఒక 3 లక్షల రూపాయలతోటి ఈ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నా. ఎవరికి ఏ రాత్రి అవసరం వచ్చినా ఫోన్ కొడితే చాలు వాళ్ళ అకౌంట్లోకి 10,000 రూపాయలు పంపిస్తా. వాళ్ళు ఆరోగ్యంగా బయటికి రావడం కోసం తీవ్రంగా కృషి చేయాలని లక్ష్యంతో ఒక మేనిఫెస్టో పెట్టిన. దాంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయాలనేటటువంటి ఒక డిమాండ్. దాంతోపాటు SC/ST సప్లా నిధులను, అంటే గతంలో కూడా ఇప్పటిదాకా SC/ST సప్లా నిధులు కూడా దుర్వినియోగమైనాయి. దానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయలు తీసుకొచ్చి మా ప్రజల కాళ్ళ దగ్గర పెడతారనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ప్రధానంగా దళిత విద్యార్థులు మొత్తం కూడా ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. డబ్బు లేని కారణం కనుక గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ విద్యార్థికైనా ఆర్థిక సహకారాన్ని అందించి ఉన్నత విద్యారంగంలోకి పంపించేటటువంటి ఒక లక్ష్యాన్ని నేను పెట్టుకున్నా. అట్లా ఒక 16 డిమాండ్లతోటి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ప్రస్తావన మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఏం జరుగుతుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు చాలా ప్రధాన పాత్రనే వహించడం చెప్పేసి ప్రజలు కూడా స్వీకరించిండ్రు, దాన్ని ఆదరించిండ్రు. కనుక ఇవాళ ప్రభుత్వం గద్దెనెక్కి ఉన్నది. కానీ ఇవాళ గ్రౌండ్ స్థాయికి వస్తే ప్రజల దగ్గరకు వచ్చి కనుక చూసుకున్నట్లయితే ఇవాళ మహిళా లక్ష్మి పేరుతోటి 2,000 నుంచి 4,000 ప్రతి మహిళకు 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నాడు. ఇవాళ అది ఒక్క రూపాయి కూడా అమల్లోకి రావడం లేదు. అంటే గద్దెనెక్కకన్నా ముందు ఒక మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ హామీ మర్చిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అట్లానే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక, సరైన పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే తను రేపు నేను గెలిస్తే రైతు బంధుని నేను పెంచుతా, లేకుంటే వాళ్ళకి సంబంధించిన రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతు బంధుని నేను పెంచి మీకు ఇస్తా, మీకు గిట్టుబాటు ధరలు లేకపోయినా కనీసం ఆ డబ్బులతో నేను పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. కనీసం ఇవాళ కూడా అది అమల్లోకి రావడం లేదు. కనీసం రెగ్యులర్ గా ఇచ్చే రైతు బంధునైనా కూడా ఇవాళ ఏ రైతు అకౌంట్లోకి పడడం లేనటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. దాంతోపాటు ఇవాళ ప్రతి మహిళకు అంటే పింఛన్ల విషయంలో అందరికి 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతారనేటువంటి హామీ కూడా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉన్నది. కానీ ఈ వాటికి కూడా అది అమల్లోకి రావడం లేదు. అంటే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ముఖ్యంగా ఇచ్చిన హామీలు అధినాయకత్వం అమలు చేయకుండా అడ్డుకునేటటువంటి ఒక పరిస్థితులు, లేదా రాష్ట్రంలో ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితులు కానీ ఇవాళ కూడా లేవు. సరైనటువంటి పద్ధతుల లోపల తను ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా కేవలం 1-2 గ్యారంటీలు మినహాయిస్తే, ఇవాళ ఉచిత బస్సు లాంటివి మినహాయిస్తే ఏ ఒక్క గ్యారంటీ కూడా ప్రజల క్షేత్రస్థాయిలో అమలుకి రావడం లేదు. ప్రజలు దాని పట్ల తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఓవరాల్ గా చెప్పండి, ఈ 3వ వార్డు ప్రజలకి మీ ఎన్నిక గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా 3వ వార్డు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ప్రజలారా గతంలో మన వాళ్ళు తెలుసో తెలియకనో ఏదో పద్ధతుల లోపల మనం ఎన్నుకొని నిలబడినటువంటి వాళ్ళు తెలిసే తెలియని పద్ధతుల లోపల మనకు రావాల్సిన నిధుల విషయంలో చాలా నిక్కచ్చిగా కొట్టాడలేకపోవడం, వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, చట్టాల పట్ల ముఖ్యంగా అవగాహన లేకపోవడం లాంటి లోపాలతోటి దాదాపుగా 70 లక్షల రూపాయలను మనము కోల్పోయి ఉన్నాం. ఖచ్చితంగా సామాజిక స్పృహతోటి చట్టాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు రేపు రాజకీయ రంగంలో మనకు ప్రాతినిధ్యం వహిస్తే మీకోసం నేను కొట్లాడడానికి, మీకోసం నేను ఖచ్చితంగా
మనకు రావాల్సినటువంటి సప్లా నిధులు, ఉదాహరణకు గతంలో నేను సమాచారం తీసుకుంటే గత 15 ఏళ్లలో 70 లక్షల రూపాయలు, అంటే మన దళిత వాడలకు రావాల్సిన 70 లక్షల రూపాయలను తీసుకుపోయి మక్తల్ సుందరీకరణ కోసం ఉపయోగించదు. మనమేమో ఆగమైపోతా ఉన్నాం, మన మురికినీళ్ళు మనం బతుకుతుంటే మన డబ్బులు తీసుకువెళ్ళి సుందరీకరణ కోసం ఉపయోగించదు. కనుక ఆ డబ్బులు తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. తప్పనిసరిగా మీకోసం నేను మున్సిపాలిటీలో కొట్లాడతా, నిలబడతా. ప్రతి రూపాయిని కూడా ఎవరు కూడా దుర్వినియోగం పరిచే ప్రతి రూపాయలు మన వాడలకు తీసుకొస్తా, మీ కాళ్ళ దగ్గర పెడతా, మీకు సంక్షేమాన్ని తీసుకొస్తా. ముఖ్యంగా మన చదువులు వెనుకబడిపోయిన చదువులు మాత్రమే మన జీవితంలో మనం నిలబెడతాయి. మన పిల్లల భవిష్యత్తు కోసం నేను భరోసాగా ఉంటా. మీ పిల్లలు నేను గెలిచిన తర్వాత నాకు అప్పచెప్పడమే ఆలస్యం. మీ పిల్లల్ని చదివించడం కోసం, మీ పిల్లలకు ఆటంకాల కోసం ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ముందుకు పోతా. ప్రధానంగా కార్మికులుగా మారవద్దనేటటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకు ఒక స్పష్టమైన మన కాలనీ ప్రజల పట్ల ప్రేమ అభిమానంతో సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఉంగరం గుర్తుపై నిలబడతా ఉన్నా. దయచేసి నాకు ఓటు వేసి గెలిపిస్తే మీకు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోను ఎట్టి పరిస్థితుల్లో కాలరాయను, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైనా కావచ్చు కాక మీరు వేసిన ఓటు వృధా కానివ్వను. ఎట్టి పరిస్థితుల మీరు మీ ఓటు నిలబెట్టుకుంటా ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను.